నేతలు గప్చుప్, పెత్తనమంతా పిఏ పిఆర్ఓలదేనా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అదృశ్య పాలకులు. ప్రజాప్రతినిధుల కన్నా వీళ్ళ దగ్గరే సమస్త అధికారాలు. వీళ్ళు ఫోర్ కొడితే చాలా అధికారులు పరుగు పరుగును రావాల్సిందే. వీరి అనుచిత ప్రవర్తనలతో ప్రజల్లో పెరుగుతున్న అసహనం. వీరి అధికారాలపై చట్టబద్ధత అవసరం అంటున్న ప్రజలు. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. చాలా కీలకంగా మనం దీని గురించి మాట్లాడుకోవాలి. మనం ఓట్లేసి నాయకుల్ని ఎన్నుకుంటున్నాం, ఎమ్మెల్యేలని, ఎంపీలని. కానీ వీళ్ళ మధ్యలో పిఏలు పిఆర్ఓలు, అసలు వీళ్ళకి ఏం సంబంధం? ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల కన్నా వీళ్ళదే పెత్తనం ఉంటుంది. మనం డైరెక్ట్గా గెలవాలంటే అవ్వదు, వీళ్ళు అనుకుంటేనే అవుతుంది. ఏ పనైనా సరే ఆఖరికి ఎమ్మెల్యే ఇద్దాం అనుకున్నా కూడా ఆ పని అవ్వదు తెలుసా. ఏదో అంటారు కదా, దేవుడు కరుణించిన పూజారి కరుణించడు అని చెప్పి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు, ఒక పేదవాళ్ళు ఇంకెవరో వెళ్తారు, సార్ మాకు ఆ ప్రాబ్లం ఉంది సార్, లేకపోతే మాకు ఇందిరా మిల్లి కేటాయించండి సార్ అని చెప్తారు. ఆ ఎమ్మెల్యే అంటాడు, సరే ఓకే అమ్మా కేటాయిద్దాం, ఆ పిఏ ఆ సంగతి చూడమ్మా అంటాడు. పాప మా లీడర్ బిజీగా ఉంటాడు, ఆ పిఏనో లేకపోతే ఆ పిఏలో వారు ఏం చేయాలి దాన్ని రాసుకొని చెయ్యాలి. కానీ ఈ మధ్యలో ఈడేం చేస్తాడు, మరి నాకేంటి అంటాడు. 100% నడుస్తుందండి ఇది. ఎమ్మెల్యే తెలియదు ఈ విషయం. పాపం ఆ నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ నాయకుడు తెలియదు ఈ విషయం. ఈ మధ్యలో ఉన్నోడే మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు. ఓ పక్కన ఆయన ఇవ్వమన్నాడు ఆయన, కానీ ఇక్కడ కింద మాత్రం రాదు. మధ్యలో ఈ మనిషి అడ్డం ఉంటాడు. ఈ మనిషి ఒప్పుకుంటేనే, ఈ మనిషికి ఇష్టం అయితేనే అవి వాళ్ళకి చేరుతాయి. లేదు మీరు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వెంటబడినా అది పోస్ట్పోన్ అవుతానే ఉంటుంది. అంత దారుణంగా ఈ పిఏ పిఆర్ఓ వ్యవస్థ నడుస్తుంది మన దగ్గర. వీళ్ళు అనుకుంటేనే ఏదైనా. ఎమ్మెల్యే ఏం చేయాలో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఎమ్మెల్యే దాకా కూడా ఏది పోనివ్వరు వీళ్ళు. అసలు ఈ పిఏలు పిఆర్ఓలకు చట్టబద్ధత ఏంది? ఇప్పుడు ఏదైనా విషయం ఉంటే, ఏదైనా పని ఉంటే మంత్రి చెప్తే అయిద్దో అవదో, ఎమ్మెల్యే చెప్తే అయిద్దో అవదో. కానీ ఈ పిఏలు పిఆర్ఓల దగ్గరికి వెళ్ళి చెప్తే మాత్రం 100% పని అయిపోద్ది. వీళ్ళకి ఇవ్వాల్సిన ఇస్తే మాత్రం పని జరిగి తీరుతుంది. అంత దారుణంగా ఉంది ఈ పిఏ పిఆర్ఓల వ్యవస్థ. వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ గెలిచిన నాయకుడికి ప్రజల దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా వేయించలేదు. వీళ్ళు నాయకుల దగ్గర అంతా తామే అన్నట్టు కాలు చాపుకొని కూర్చుంటారు. నాయకుడిని కలటానికి వచ్చిన వ్యక్తుల వివరాలు సరిగా తెలియజేయరు. అవసరం ఉన్న వ్యక్తులకు నాయకుడి వివరాలు సమాచారం చెప్పరు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళ దగ్గరే సర్వాధికారాలు బంధించబడి ఉంటాయి. ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధిని కలవాలంటే ముందుగా వీళ్ళ అనుమతి తప్పనిసరి. నాయకుడి షెడ్యూలే కాదు, ప్రజల భవిష్యత్వాన్నే కాదు, నియోజకవర్గ అభివృద్ధినే వీళ్ళు నిర్ణయించే స్థాయికి ఎదిగిపోయారు. వీళ్ళు ఎవరో కాదు, కొందరు ప్రజాప్రతినిధుల పిఏలు పిఆర్ఓలు. అసలు ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ ప్రజలు ప్రతినిధుల మధ్య నేరుగా నడవాల్సిన బంధం. కానీ ఈ బంధానికి ఇప్పుడు మధ్యవర్తుల గోడలు పుట్టుకొచ్చాయో తెలియదు. కానీ ఆ గోడల వెనుక నుండి పిఏలు పిఆర్ఓలు పాలన దారి తప్పిస్తున్న వైనం ప్రజాస్వామ్యాన్నే కాదు, నాయకుల తలరాతలు కూడా మార్చేస్తున్నాయి. ప్రజల చేత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజమార్గంలో ఎన్నుకోబడిన నాయకుడి వద్దకు చేరాలంటే గుమస్తా రాజ్యం అనే అనధికారిక బారికేడ్లు దాడాల్సి రావటం నిజంగా ప్రజాస్వామ్యానికే విరుద్ధమైన వాస్తవం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కేంద్రం, ప్రజాప్రతినిధులు ప్రజల సర్వెంట్లు. కానీ ప్రస్తుతం జరుగుతుంది ఏంటి? ప్రజల ద్వారం దాటలేని పరిస్థితి. ప్రజాప్రతినిధిని కలవాలంటే అనధికార ద్వారపాలకుల అనుమతి అవసరం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకం. నాయకుడి సమయాన్ని నిర్వహించడమే పిఏ పిఆర్ఓల బాధ్యత. కానీ నాయకులకు ప్రజల మధ్య బ్యారికేడ్లు వేయటం కాదు. యాక్చువల్గా మొన్న పోయిన ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఈ పిఏలు పిఆర్ఓలలో ఓడిపోయారండి. ఎందుకంటే అతను ఎక్కడి నుంచో వస్తాడు, ఆ పిఏని ఆ మినిస్టర్నో ఎమ్మెల్యేనో ఆ నాయకుడినో కలుద్దామని పాపం ఎక్కడి నుంచో వస్తాడు. ఈ పిఏకి ఇష్టం ఉండదు. ఎందుకంటే పిఏ అనుకుంటాడు వీడిని కల్పిస్తే నాకేం రాదు కదా అనుకుంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, ఈ ఎవడైతే వచ్చిన పర్సన్ డైరెక్ట్గా నాయకుడిని తిట్టుకుంటారు, పిఏని తిట్టుకోరు. ఇదేం చెప్తా అంటే మధ్యలో పిఏ సార్ వెయిట్ చేయమన్నారు, సార్ రేపు రమ్మన్నారు, సార్ ఎల్లుండి రమ్మన్నారు, సార్ ఇప్పుడు కలవడం కుదరదన్నారని చెప్తాడు. ఈ సొంత నిర్ణయం అది, మధ్యలో ఉన్నోడి సొంత నిర్ణయం అది. దానివల్ల ప్రజలకి ఆ ప్రజానాయకుడికి మధ్య బంధం తెగిపోతూ ఉంది. చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ఇదే కారణాలతో చాలామంది ఓడిపోయారు. ఈ రోజుకు కూడా చాలామంది నేతలు, మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది నేతలు మీరు ప్రజలకి దూరం అయిపోతున్నారు. మధ్యలో ఉన్న ఈ పిఏ పిఆర్ఓల వ్యవస్థ ప్రజలకి
ప్రజానాయకుడికి మధ్య ఒక బ్యారికేడ్ కట్టేస్తుంది. ఆ బ్యారికేడ్ వల్ల మీరు ప్రజలకి దూరం అవుతున్నారు. ప్రతిదానికి మీరు పిఏల పైన పిఆర్ఓల పైన పూర్తిగా ఆధారపడకండి. నేరుగా ప్రజలతో సంబంధం పెట్టుకోండి. ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రజలను డైరెక్ట్గా కలవండి. మధ్యలో ఈ పిఆర్ఓలు పిఏలను పెట్టుకుంటే సంకనాగిపోతారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకి నచ్చిన పనులు చేయించుకోవటం కోసం మీకు ప్రజలకి మధ్య ఒక వారధి కడుతున్నారు, ఒక బ్యారికేడ్ కడుతున్నారు. మిమ్మల్ని ప్రజలకి దూరం చేస్తున్నారు ఈ పిఏలు పిఆర్ఓలు. ఒకసారి నాయకులందరూ సమీక్షించుకోండి. ప్రతి నాయకుడు, గెలిచిన నాయకుడు, ఓడిపోయిన నాయకుడితో ఇంకెక్కువ సమీక్షించుకోవాలి. నీ దగ్గరున్న పిఆర్ఓ వల్లే నువ్వు ఓడిపోయావు, నీ దగ్గరున్న పిఆర్ఓ వల్లే నువ్వు ఓడిపోయావు అన్న విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. పిఆర్ఓల పెత్తనం ప్రజాస్వామ్యాన్ని చుట్టేసిన అదృశ్య పంజాలు. ప్రజాప్రతినిధుల నీడలో నిజమైన అధికారులా వ్యవహరిస్తున్న అనధికార కీలుబొమ్మల సైన్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములు. ఓటు అనే ఆయుధంతో వారు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఎన్నుకున్న వారు పాలనలో భాగస్వాములై ప్రజల సమస్యలు పరిష్కరించడం, వారి అభివృద్ధి కోసం కృషి చేయడం నాయకుల బాధ్యత. కానీ ఇటీవల కాలంలో ఒక కొత్త ప్రమాదకరమైన ధోరణి విస్తరిస్తుంది. ప్రజాప్రతినిధులు పక్కన నిలబడాల్సిన పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్, పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు ఇప్పుడు నిజమైన అధికారులా ప్రవర్తిస్తూ ప్రజలపై పెత్తనం చెబుతున్నారు. వీరి చేతుల్లో ప్రజాప్రతినిధులు కూడా కీలుబొమ్మలుగా మారిపోతున్న భావన రోజు రోజుకు ప్రజల్లో ఉంది. 2 ఉదాహరణలు చెప్తా. అదేం సినిమా, గతంలో ముఠా మేస్త్రి అనే సినిమా ఉంటుందండి, మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. 2 సినిమాలు చెప్తా అందుకే మీకు. పాత వాళ్ళందరికీ ముఠా మేస్త్రి సినిమాలో చిరంజీవి మినిస్టర్ అవుతాడు. ఆ సినిమాలో మినిస్టర్ అవుతాడు అనుకుంటా. మినిస్టర్ అయ్యి ప్రజలకు సేవ చేద్దామని రోడ్డు మీదకి వెళ్తుంటే రోడ్డు కొంచెం ఓడవగానే సార్ చాలు సార్ మీరు పక్క వచ్చేయండి సార్, మిగతా వాళ్ళు మన వాళ్ళు చూసుకుంటారు అంటారు. సరే కదా అనుకుంటాడు. తర్వాత ఇంకేదో మొక్కలు పెట్టే పని అనుకుంటా. చిరంజీవి మొత్తం ఆ సినిమాలో చిరంజీవి ముఠా మేస్త్రి కదా, ఈ పంచ్ అంతా ఎగ్గట్టుకొని మొత్తం ఊడ్చేద్దాం, మొత్తం క్లీన్ చేద్దాం అంటాడు. ఇట్లా కొంచెం ఉండగానే సార్ ఈ పనులు చేస్తారు మీరు వచ్చేయండి సార్ అంటాడు. సరేనా వచ్చేస్తాడు. లాస్ట్కి ఏమైందంటే పేద పిల్లలకి అన్నం పెట్టే కార్యక్రమం. చిరంజీవి వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటాడు. అన్నం పెడుతూ ఉంటే ఆ పిఏ వచ్చి సార్ చాలు సార్ మిగతాది మన పని వాళ్ళు చూసుకుంటారు సార్ అంటే చిరంజీవి అంటే నా ఉద్దేశం ఆ సినిమాలో మంత్రి అనమాట. సో ఆ మంత్రి ఏం చేస్తా అంటే పక్క వచ్చి, అరే పిఏగా నీకు పగిలిపోద్దురా, నీ పని ఏందో నువ్వు చూసుకో, నా పని నన్ను చేయని, అన్ని పనులకు నన్ను దూరం పెడుతున్నావు, ప్రజలకు నన్ను దూరం చేస్తున్నావు, ఎక్స్ట్రాలు చేయకు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇస్తాడు ఆ సినిమాలో మంత్రి. ఇది ఒక రకం. ఇంకో రకం ఈ మధ్య F2 F3 సినిమా ఉంటుంది, అందరు చూసే ఉంటారు, వెంకటేష్ది 2 సినిమాలు ఉంటాయి. F2లోనో F3లోనో మినిస్టర్ ఎమ్మెల్యే పిఏ అనుకుంటా వెంకటేష్ ఆ సినిమాలో. ఎమ్మెల్యే పిఏ, కానీ వెంకటేష్ ఏం చెప్తే ఆ పని ఎమ్మెల్యే చేస్తాడు. అంటే ఎమ్మెల్యేని చాలా చులకనగా చూపిస్తారు ఆ సినిమాలో. మీరు గమనిస్తే పిఏ వాళ్ళ ఇంటికి వచ్చి బయట నుంచి ఉంటాడు ఎమ్మెల్యే. పిఏ ఏం చెప్తే అది చేస్తాడు. పిఏ బెదిరిస్తే భయపడిపోతాడు. పిఏ ఎవరిని కలవమంటే వాళ్ళని కలుస్తాడు ఆ ఎమ్మెల్యే. ఇక్కడే మనకు క్లియర్గా అనిపిస్తూ ఉంది సినిమాలో. అంటే ఎమ్మెల్యేలు ఏం చేయాలో, ఎవరిని గెలవాలో, ఎటు పోవాలో, వాళ్ళు ఏం తినాలో కూడా డిసైడ్ చేస్తుంది ఈ పిఏలు పిఆర్ఓలు. 2 రకాలు ఉన్నాయండి ఇక్కడ. మీకు 2 ఉదాహరణలు చెప్పా. ఆ సినిమాలో ముఠా మేస్త్రిలో చిరంజీవిలాగా ఉంటే మీరు ప్రజలకి దగ్గరగా ఉంటారు. ఈ వెంకటేష్ సినిమాలో F2 సినిమాలో ఎమ్మెల్యే లాగా ఉంటే మీరు పిఏకి ఎమ్మెల్యే అవుతారు, నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు. మీరు పిఏ చేతిలో కీలు అమ్మగా మారిపోతారని జనం నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. గుర్తుంచుకోండి మీరు. ఇదిగో ఇంకో కీలక పాయింట్ ఇది. ఆ ప్రజాప్రతినిధి కన్నా పిఏ దగ్గర ఎక్కువ అధికారాలు ఉంటాయండి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా ఈ దృశ్యమే కనిపిస్తుంది. ప్రజాప్రతినిధిని కలవాలంటే పిఏ లేదా పిఆర్ అనుమతి తప్పనిసరి అయిపోయింది. నాయకులను ఎవరు ఎప్పుడు కలవాలి, నేతలు ఎవరికి ఏ పని చేయాలి, నేతలు ఎవరి ఫిర్యాదు స్పందించాలనే విషయాలన్నీ ఈ అనధికార వ్యక్తులు నిర్ణయిస్తారు. వీరిని దాటుకొని ప్రజాప్రతినిధిని కలవటం అసాధ్యం. ప్రజాప్రతినిధుల నియోజకవర్గ జాబితాలో ఓటర్లుగా కూడా లేని వ్యక్తులు పిఏ లేదా పిఆర్ఓ హోదాలో తిరుగుతూ ఆ ఓటేసిన ప్రజలపైన అధికారం చెలాయించడం గమనార్హం. ఎన్నికల్లో చెమటొచ్చిన స్థానిక కార్యకర్తలు, పార్టీ నాయకులు, ప్రజలు అందరూ పక్క నిలబడి వేడుక చూస్తుంటే పిఏ లేదా పిఆర్ఓలు నియోజకవర్గ ప్రజల తలరాతలు రాసే స్థితికి చేరిపోతారు. ఇప్పుడు ఎవడైతే ఈ పిఆర్ఓనో పిఆర్ ఉంటాడో వాడి కనీసం ఆ నియోజకవర్గంలో ఓటు కూడా ఉండదు. ఎవడైతే నేత దగ్గర ఆడు పనిచేస్తున్నాడో ఆ ప్రజాప్రతినిధి కనీసం ఆ పిఏ ఓటు కూడా వేసి ఉన్నాడు. కానీ ఎవరైతే జీవితాలు త్యాగం చేసి సొంత ఖర్చులు పెట్టుకొని టైం అంతా త్యాగం చేసి ఆ ప్రజాప్రతినిధిని గెలిపించి ఉంటారో ఆ ప్రజాప్రతినిధుల్ని
ఆ కార్యకర్తలు కలుస్తానికి మాత్రం ఈ పిఏ అడ్డం పడుతూ ఉంటాడు. ఎంత దారుణమైన విషయం ఇది చెప్పండి మీరే. ఈ పిఏలు పిఆర్ఓల వ్యవస్థ వల్ల ప్రజలకి ప్రజాప్రతినిధులకి దూరం పెరిగిపోతుంది రోజు రోజుకి. దాంతోపాటు కొంతమందిలో ఎలా ఉంటుందంటే ప్రజలు తమ సమస్యలతో రాజకీయ నాయకుడిని కలవాలంటే ముందు గుమస్తా రాజ్యానికి అడుగుపెట్టాలి. ఈ క్రమంలో చాలామంది అనుచిత ప్రవర్తన అవమానాలకు గురవుతున్నారు. ఈ ఫస్ట్ పిఆర్ఓ ఆ పిఆర్ఓనో మనం వెళ్ళగానే మనం అంటే సామాన్య ప్రజలు మనం కూడా మీడియా వాళ్ళు వెళ్ళినా కూడా వీడు ఏం చేస్తా అంటే అసలు సార్ అడగడు. ఫస్ట్ సార్ అడగకుండా ఇటు చెప్పేది ఏంటంటే సార్ బిజీగా ఉన్నారు, ఇప్పుడు కలవలేరు, రేపు రండి, ఇది మీ పరిధి కాదంటే తిప్పి కొడుతున్నారు. ఎవరి దగ్గర నుంచి వచ్చారో ఏ వర్గానికి చెందిన వారు అనుసరించి వ్యవహరిస్తూ ఉదంతాలు పెరిగిపోతున్నాయి. దాంతో ప్రజల అసహనం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. చాలామంది పిఏలు పిఆర్ఓలు తమ హోదా మీద అధికార మత్తులో తేలిపోతున్నారు. నాయకుడి దగ్గర ఉండడనే పేరుతో ప్రభుత్వ అధికారుల మీద కూడా దండయాత్ర చేస్తున్నారు. ప్రజల ఫిర్యాదులను తాము ఫిల్టర్ చేస్తూ లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేసిన ఉదంతాలు కూడా బయటకు వస్తున్నాయి. అనేక సందర్భాలు అధికారులను బెదిరించడం, పక్క పట్టణాల నుంచి వచ్చిన వారికి పథకాలు మళ్లించడం వంటి ఆరోపణలు కూడా వీళ్ళకి అనిపిస్తున్నాయి. అధికారులను కూడా శాసించే స్థాయికి వీళ్ళు చేరుకున్నారు. ఏదన్నా పని అంటే మంత్రి కన్నా ఆ మంత్రి పిఏ దగ్గరికో పిఆర్ దగ్గరికి వెళ్తే మీ పని 100% అయిద్దండి. అంత స్థాయికి వీళ్ళు వెళ్ళారు. ఎవరిచ్చిన అలుసు ఇదంతా, ఎవరిచ్చిన హ్యాండ్ ఇదంతా వాళ్ళకి, ఎవరిచ్చిన అధికారం ఇదంతా వాళ్ళకి. అసలు ఎవరి పిఏ పిఆర్ఓలు? వీళ్ళకి ఏమైనా చట్టబద్ధత ఉందా? వీళ్ళకి ఏమన్నా ఒక పొజిషన్ ఉందా అంటే ఏం లేదు వీళ్ళకి. కానీ నడిపేది మొత్తం వీళ్ళే, గవర్నమెంట్ని. అన్నీ తెలిసి ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనం వహిస్తున్నారంటే మళ్ళీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ సినిమాలో సీన్ ఉంటుంది, F2లో సినిమాలో. మరి అన్నీ తెలిసి ఆ పిఏని తీసేయచ్చు కదా అంటే నా బొక్కలు మొత్తం ఆడికే తెలుసయ్యా అంటాడు. ఆ పిఏ అంటాడు నన్ను తీసేస్తే మీ బొక్కలు మొత్తం నాకు తెలుసు, పోయి మీడియా ముందు కూర్చుంటా అంటాడు. ఆ సినిమాలో సీను బయట కూడా మీ మీద నడుస్తుందేమో మరి. ఎందుకు ప్రజలను దూరం చేసే ఈ పిఏ పిఆర్ఓల తీరును సహిస్తున్నారనే ప్రశ్న జవాబు కూడా వినపడుతుంది. పిఏలు పిఆర్ఓలు చాలామంది ప్రజాప్రతినిధులకు మానసిక ఆధారం. వారి వ్యక్తిగత కార్యక్రమాలు, రాజకీయ నిర్వహణ, పార్టీ సమన్వయం అన్నీ వీరే చూస్తున్నారు. ఈ ఆధారబాటే వారిని అప్రహితులుగా మార్చింది. కొందరు నాయకులు వీరిపైన ఆధారపడి పూర్తిగా ప్రజలకు దూరం అవుతున్నారు. ఎవరైతే నాయకులు చదువు సంధ్యాలు లేని వాళ్ళు ఉంటారో, కనీసం మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే పూర్తిగా ఈ పిఏ పిఆర్ఓల పైన 100% ఆధారపడతారు. ఆ పిఏ పిఆర్ఓ ఏం చేస్తా అంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని కథ మొత్తం నడుపుతాడు. చాలామంది పిఏ పిఆర్ఓలు కోట్లకు పడగెత్తులు ఉన్నారు తెలుసా, కోట్లకు పడగెత్తులు ఉన్నారు చాలామంది. పేర్లు ఎందుకులే ఇప్పుడు వాళ్ళవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో ఈ పద్ధతి కొత్తది కాదు. ముఖ్యంగా శాసనసభ్యులు, మంత్రులు, పిఏలు పిఆర్ఓలు ఒకవైపు అధికారిక సమాచారం సేకరించే పనిలో ఉండగా మరోవైపు రాజకీయ లాభాల కోసం అనధికార శక్తి ఉపయోగించడం గమనించవచ్చు. చాలా దశాబ్దాలుగా ఈ నీడలో ఒక అనధికారిక రాజ్యం పెరిగి పెద్దయింది. నేడు ఇది కేవలం కొద్ది మందికే కాదు, దాదాపు అన్ని నియోజకవర్గాల్లో విస్తరించిన వ్యవస్థగా మారింది. నిజమేంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే లేదా పదవి కోల్పోయిన క్షణంలో ఈ పిఏ పిఆర్ఓలు మాయమైపోతారు. ప్రజల మధ్య తిరిగి కనిపించారు. వారి సేవాభావం పదవికి పరిమితమైందని ఇది స్పష్టంగా చూపుతుంది. కానీ విచారం ఏంటంటే ప్రజాప్రతినిధులు తమ పదవిలో ఉన్నంతకాలం వీరిపై ప్రశ్నించలేదు. ఫలితంగా ప్రజల్లో అసహనం, రాజకీయాలపై నిరుత్సాహం పెరిగిపోతుంది. ఇది చాలా కీలకమైన అంశం అండి. వీళ్ళకి చట్టబద్ధత అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదా శాసనసభ స్థాయిలో చట్టబద్ధ మార్గదర్శకాలు అవసరం. ప్రజాప్రతినిధులు పిఏ పిఆర్ఓల నియామకానికి బాధ్యతలకు స్పష్టమైన పద్ధతి ఉండాలి. అధికార దుర్వినియోగం, ప్రజలతో అనుచిత ప్రవర్తన కఠిన చర్యలు ఉండాలి. పిఏ పిఆర్ఓలు అధికారిక ప్రతినిధులు కాదని, వారు కేవలం సహాయకులు మాత్రమేనని స్పష్టంగా తెలియజేయాలి. ప్రజలతో సంబంధాలను పరిరక్షించడం, చేరువ కావటం ప్రజాప్రతినిధుల మౌలిక బాధ్యత. ఆ బాధ్యతలను పిఏలకు పిఆర్ఓలకు అప్పగించి తప్పించుకోలేరు. తమ పేరు మీద జరిగే అన్యాయాలపై జవాబు చెప్పేది నాయకుడే కనుక వారు తమ పిఏలు పిఆర్ఓల ప్రవర్తనపై నిరంతర పర్యవేక్షణ జరపాలి. ప్రజలతో నేరుగా సంప్రదింపులు జరపాలి. ఇక ప్రజలు కూడా తమ హక్కుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. పిఏ లేదా పిఆర్ అనుమతి లేకుండా తమ ప్రజాప్రతినిధి కావడానికి హక్కు ఉందని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ పిఏలు పిఆర్ఓలను కలవాల్సల్లా, ఎందుకంటే మీరు ఓటేసి గెలిపించిన నాయకుడిని ఏ టైం అయినా డైరెక్ట్గా కలిసే హక్కు మీకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి.
తమ ప్రజాప్రతినిధిని కలవటానికి హక్కు ఉందని తెలుసుకోవాలి. ఈ అనధికారిక బ్యారికేడ్లు ప్రశ్నించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాసేవకుడిగా ఉన్న బాధ్యతను గుర్తు చేయాలి. ప్రజాస్వామ్య విలువలు బలంగా ఉండాలంటే అనధికార కేంద్రాలు నిర్మూలించాలి. పిఏలు, పిఆర్ఓలు ప్రజాప్రతినిధులు సహాయకులు మాత్రమే. వారిని ప్రజాప్రతినిధులుగా మారనివ్వటం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రజాప్రతినిధులు తమ చుట్టూ ఏర్పడిన ఈ అనధికార వలయాన్ని విచ్ఛిన్నం చేస్తేనే ప్రజలతో నేరుగా మమేకం సాధ్యం. లేని పక్షంలో ప్రజలు తామే ఎన్నుకున్న నాయకుల దరిదాపుల్లో చేరలేని పరిస్థితి మరింతగా దిగజారుతుంది. గుర్తుపెట్టుకోండి, నాయకులందరూ కూడా వాళ్ళకి పోయేది ఏమీ లేదు, వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు. మీరే ప్రజలకి దూరం అవుతారు. వాళ్ళకి మీ తర్వాత ఇంకో నాయకుడిని ఎత్తుక్కుంటారు, గెలిచిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ మీకు ప్రజలు దూరం అయితే, ఆ పిఆర్ఓల వ్యవస్థలో ప్రజలు దూరం అయితే మీ గతి ఏంటో ఆలోచించుకోండి. పూర్తి స్థాయిలో ఈ పిఆర్ఓల పైన ఆధారపడి ప్రజలకు మీరు దూరం అయిపోతున్నారనే విషయం ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోండి.